మొదలు పెట్టండి. అయ్యా రికార్డింగ్ స్టార్ట్ అయింది. రికార్డింగ్ సార్. అందరికీ నమస్కారాలతో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి వాళ్ళ ప్రసంగకర్త వాసిరెడ్డి కృష్ణారావు గారికి స్వాగతం పలుకుతూ, భారత భారతి అధ్యక్షులు హనుమంతరావు గారు, మా ఆత్మీయులు అక్షరార్చన గ్రూప్ ను నడిపిస్తూ ఉన్న సారథి గిరిజా మనోహర్ గారికి, కుందవజల కృష్ణమూర్తి గారికి, తర్వాత ఈ సమావేశంలో పాల్గొంటున్న దాదాపు 16 మంది ఉన్నాము. 16 మంది అందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ కేఎల్వి ప్రసాద్ గారు, కొండలరావు గారు, ప్రొఫెసర్ సార్ సుదర్శన్ రావు గారు, నమస్కారం సార్. సుదర్శన్ రావు గారు, రామ్మూర్తి సార్, జయరామ్ గారు, అందరికి ఒక్కొక్కరికి పేరు పేరున, మమత గారు, అందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజు సమావేశాన్ని ప్రార్థనతో ఆరంభించవలసిందిగా కృష్ణమూర్తి గారిని కోరుతున్నాం. అలాగే మన అతిథిని గురించిన 2 పరిచయ వాక్యాలు గిరిజా మనోహర్ గారు చెప్తారు. తర్వాత మనం వీలైనంత మేరకి ఇది కరెక్ట్ గా 7:30కి మనం ముగించుకునేట్టుగా ప్లాన్ చేసుకున్నాం సార్. వారికి దాదాపు 45 నుంచి 45 నిమిషాలని మనం అనుకుంటున్నాం. కృష్ణారావు గారికి కొద్దిగా అటు ఇటు లోపల వారు ముగిస్తే మనం ఏమైనా స్పందనలకు కూడా సమయాన్ని చూసుకునేటట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు, నా అన్యత భావించకుండా మన్నించి ఈ తిరిగి మనం ప్లాన్ చేసుకున్నాం. బై 7:30 వీఆర్ క్లోజింగ్ ది సెషన్. ఇంకోటండి, అందరినీ మ్యూట్ చేస్తాను. స్పీకర్ వాసిరెడ్డి కృష్ణారావు గారు ఒక్కరు అన్మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది. అన్మ్యూట్ చేసుకోండి సార్. ముందు కృష్ణారావు సార్, అన్మ్యూట్ లో ఉన్నాను నేను. ఇప్పుడు కాదు సార్, నేను ఈ ప్రార్థన అవన్నీ అయిన తర్వాత అందరినీ మ్యూట్ చేస్తా సార్. అప్పుడు మీరు అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శోణాం శోణసుధాధరాం కుపితకాళే శోణపూర్ణేక్షణాం వీణావాదన శోణితాంగుళియుతాం శోణాం ఘ్రియుగ్మాం పరాం మాణిక్యాంచితనూపురాంగదమణిగ్రైవేయహారోజ్వలాం శోణాంకాంకలలాటికాం భగవతీం సరస్వతీం భావయే. అద్భుతం. నమస్కారం గిరిజా మనోహర్ బాబు గారు. పెద్దలందరికీ కూడా నమస్కారం. సుప్రసన్న గారి సాహిత్య వివేచన ఈ వాక్స్థలి కార్యక్రమంలో మనం 5వ అంకానికి చేరుకున్నాం. ఇవాళ సుప్రసన్న గారు సాహిత్య వివేచన అనే ఒక విమర్శ గ్రంథం రాశారు. మనం పెట్టుకున్న శీర్షిక అదే. దానికి ఆ రోజుల్లో చాలా ప్రచారం వచ్చినటువంటి గ్రంథం. ముఖ్యంగా అత్యంత ఆధునికమైనటువంటి ఆ రోజుల్లో వచ్చినటువంటి కవితల మీద చాలా విపులమైనటువంటి విమర్శ చేసినటువంటి గ్రంథంగా దానికి పేరొచ్చింది. దాన్ని గురించి ఈరోజు అందులో ఉన్నటువంటి లోతులను చెప్పడానికి మన మిత్రుడు, సహృదయుడు అయినటువంటి మిత్రులు సాహిత్యోపజీవి అయినటువంటి వాసిరెడ్డి కృష్ణారావు గారు ఉన్నారు. వారు 1960లో జన్మించిన తర్వాత మామూలుగా బిఎస్సి డిగ్రీ చేశారు. తరువాత మళ్ళీ ఎంఏ తెలుగు, ఎంఫిల్ పూర్తి చేసి తెలుగు సాహిత్యంలో అపారమైనటువంటి శ్రమ చేస్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్ లెవెల్లో దాదాపుగా 22 సంవత్సరాలు పనిచేశారు. తరువాత డిగ్రీ కళాశాల అధ్యాపకులుగా ఒక 10 సంవత్సరాల పాటు వారు తమ సేవలు అందించారు. మళ్ళీ పీజీ క్లాసెస్ కూడా 11 ఏళ్ల నుంచి వారు బోధిస్తూనే ఉన్నారు. పింగళి కళాశాల నుంచి పదవి విరమణ చేసినా అక్కడ అవసరాన్ని బట్టి ఇప్పటికీ బోధ చేస్తూనే ఉన్నారు. అనేక రకాలైనటువంటి బాధ్యతలు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా, అకాడమిక్ అడ్వైజర్గా, మన టీవీ ప్రజెంటర్గా, పీజీ తరగతుల కన్వీనర్గా, ఇట్లా చాలా రకాలైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ
సాహిత్య దిశగా శ్రమ చేస్తూ మహిళలకు సంబంధించినటువంటి అంశం మీద వారు ప్రత్యేకమైనటువంటి గ్రంథాన్ని కూడా మనకు అందించారు. అది వారి ఎంఫిల్ థీసిస్ కూడా. తరువాత వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం కూడా అందుకున్నారు. అట్లాంటి కృష్ణారావు గారు ఇవాళ సుప్రసన్న గారి తెలుగు సాహిత్య వివేచన అంటే సాహిత్య వివేచన ఈ గ్రంథం పైన తమ విషయాలు, తమ అభిప్రాయాల్ని, తమ ఆలోచనల్ని కూడా మనతో పంచుకుంటారు. వారిని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. అయ్యా అన్మ్యూట్ చేసుకుని మీరు ప్రారంభం చేయండి మాస్టర్. భారతి సభాస్థలికి నమస్కారం. ఎందరో మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు కోవెల సుప్రసన్నాచార్యులు గారి సాహిత్య వివేచన అనే గ్రంథం గురించి కొన్ని ఆలోచనలు చేయగలను. కారణం ఏంటంటే అది 8 అధ్యాయాలు ఉన్నటువంటి గ్రంథం. కొన్ని మేలైనటువంటి అంశాలు ఎన్నుకొని మీ ముందుంచాలనేది నా ప్రయత్నం. వీటిలో నా స్వానుభవాన్ని కూడా జోడించేయటం జరుగుతుంది. కారణం ఏంటంటే నేను బిఎస్సి డిగ్రీ పూర్తయిన తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చేయడానికి డిపార్ట్మెంట్కి వెళ్ళాను. ఆ డిపార్ట్మెంట్లో దిగ్గజాలను నేను చూశాను. ఆ రోజున అమరేశ్వరం రాజేశ్వర శర్మ గారు, కోవెల సుప్రసన్నాచార్యులు గారు, అదేవిధంగా కేతవరపు రామకోటి శాస్త్రి గారు, ఆ తర్వాత మాదిరాజు రంగారావు గారు, ఇటువంటి ప్రొఫెసర్స్ మాకు పాఠాలు చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గమనించింది ఏంటంటే వారందరూ కూడా సాహితీ స్రష్టలు. వాళ్ళ పేరు తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. అటువంటి గౌరవనీయులైన ఉపాధ్యాయుల మధ్య మెలిగాను. అది ఒక మంచి అవకాశం నాకు లభించింది. సాహిత్యం అంటే ఉండేటువంటి తృష్ణతోటి తెలుగు లెక్చరర్ కావాలనే ఉద్దేశంతో నేను కేవలం తెలుగు ఎంఏలోకి వెళ్ళటం జరిగింది. అది పూర్తిగా సాధించాను. నా ప్యాషన్ అది. కాబట్టి ఈ తెలుగు ఇంతగా ఆకర్షించడానికి కారణం ఏంటంటే అందులో మేలైనటువంటి అంశం విమర్శ. కవి ఎట్లాగూ నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. దాశరథి గారితో కలిసి అనేక కవితలు రాసినటువంటి వ్యక్తి, ఆయనతో పాటు అంత్యవయస్సుగా ఉన్నటువంటి వ్యక్తి మా తాతగారు. కవిత్వం, కవి అనేటువంటివి తెలుసు. కానీ మొట్టమొదటిసారిగా నేను కాకతీయ యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత విమర్శ అంటే ఏంటో తెలుసుకోవటం మొదలుపెట్టాను. అయితే దీనిలో స్వానుభవం ఏంటంటే ఈ విమర్శ మాకు చెబుతూ వచ్చారు. విమర్శ అంటే ఏంటి, విమర్శ స్వరూప స్వభావాలు అంటే ఏంటి, ఇవి ఎలా ఉంటాయి, తర్వాత ఈ విమర్శ యొక్క ప్రయోజనాలు ఏమిటి అని చెప్పడం జరిగింది. నాకు మొదట అవగాహన కాలేదు. అవగాహన తెచ్చుకోవటానికి ప్రయత్నం చేశాను. నాకు అప్పుడు ఒక సంఘటన గుర్తుకొచ్చింది. మా ఊర్లో ఒక బాల వితంతువు బాలకోటమ్మ గారని ఉంది. ఆవిడ తను ఊర్లో అందరిళ్లను పరామర్శిస్తూ ఉండేది. పని ఉన్నా లేకపోయినా యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేది. పరామర్శించడం, వాళ్ళ గురించి ఆలోచించడం, ఇవన్నీ చేస్తూ వచ్చేది. ఎవరింట్లో అయినా భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఉన్నా, తన్నులాట్లు ఉన్నా వాటిని పరిష్కారం చేస్తూ వచ్చేది. ఊరంతా ఆవిడకి బంధువులే. కులం లేదు, మతం లేదు, ఒక పట్టింపు లేదు ఆవిడకి. ఒక విశ్వమానవ భావన ఆవిడలో చూశాను. అంత గొప్ప మనిషి. ఇంకా ఆవిడ చేసే పని ఏంటంటే అందరికీ సలహాలు చెబుతూ ఉండేది. ఆ తర్వాత ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు శాంపిల్ డబ్బా మామిడికాయ చట్నీ తీసుకొని ఆవిడ ఇంటికి వెళ్తాం. ఆవిడ మామిడికాయ చట్నీ ఎట్లా పెట్టాలా, ఇంకా ఎంత మంచిగా ఉండాలా, దానిలో కారం ఎట్లా ఉండాలా, ఈ పులుపు ఎట్లా ఉండాలా, ఇది ఎట్లా ఉండాలా, అది ఎట్లా ఉండాలా అని అన్ని విషయాలు చెప్తూ వచ్చేది. ఇవన్నీ చెప్తూ వచ్చిన తర్వాత ఊరందరికీ ఆవిడ తలలో నాలుకలా ఉంది. ఇదంతా బాగానే ఉంది. కొన్నాళ్ళకి ఆవిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత మా ఊరి ప్రజలందరూ గాలి హాయిగా పీల్చుకున్నారు. మాకెవరూ చెప్పేవాళ్ళు లేరని ఇంటి వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటం. తర్వాత ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తిని కోల్పోయామనే విషయం కొన్నాళ్ళ తర్వాత అర్థం అవటం మొదలుపెట్టింది. అప్పుడు నేను అవగతం చేసుకున్నాను. మా టీచర్లు నాకు చెప్పింది విమర్శ అంటే ఏంటి, పరామర్శించడం అని. విమర్శ అంటే ఏంటి, స్వరూపం ఎక్కడుంటుంది అంటే యోగక్షేమాల విచారం. అంటే ఊరందరూ కూడా కవులే. ఈ కవులందరూ
కవిత్వం రాస్తూ ఉన్నారు. ఈ కవిత్వాన్ని బేరీజు వేసేవాడు, ప్రమాణాన్ని నిర్ణయించేవాళ్ళు ఒక వ్యక్తి ఉండాలా అనేది నాకు బాలకోటమ్మ గారిని చూసిన తర్వాత అర్థమైంది. అప్పుడు విమర్శ అంటే ఎదురా అనిపించింది. ఆ మనిషి లేకపోతే మనకు విలువ ఉండేది కాదు, ఊరు అంత ప్రామాణికంగా ఉండేది కాదు. ఆవిడ మరణం తర్వాత లోటును గుర్తించినట్టుగా ఈ రోజున తెలుగు సాహిత్యం మొదటి నుంచి ఇబ్బందులు పడుతూ వస్తోంది. మంచి విమర్శకులు లేరు అనే బాధ చాలా మందిలో ఉంది. నిన్నగాక మొన్న కూడా ఎక్కడో సెమినార్లో విన్నాను నేను, ఈ వెబినార్లో మంచి విమర్శకులు లేరు అని చెబుతూ ఉన్నారు. విమర్శ లోపం బాగా ఉంది. దయచేసి మిత్రులారా, విమర్శకుల సంఖ్య పెంచాలి. నిజంగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను గత 13 సంవత్సరాలుగా మంచి విమర్శకులను తయారు చేద్దామని. పిల్లల్లో మరి ఎందుకో స్వభావంగా వాళ్ళలో రావట్లేదు. కానీ మా గురువు గారుల వల్ల, ముఖ్యంగా కోవెల సుప్రసన్నాచార్య గారి పాఠ్యం చదివి, అదేవిధంగా కేతవరపు రామకోటి శాస్త్రి గారి పాఠం విని విమర్శ అంటే ఏంటో అర్థమైంది. ఆ రూపురేఖలు ఎలా ఉండాలి, తెలుగు కవులకు మనం ఎంత మేలు చేయగలగాలి, వాళ్ళ వల్ల సమాజం ఎలా కాపాడపడాలి అనేది తెలుసుకున్నాను. నాకు బాగా నచ్చిన గ్రంథం ఈ సాహిత్య వివేచన. నేను పులకించిపోయాను. మా గురువుగారి పుస్తకాన్ని టైటిల్గా పెట్టి ఈ ప్రతి వారం మాట్లాడుతూ ఉంటే మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. కారణం ఏంటంటే నాకు ఇష్టమైన గ్రంథం, అదే టైటిల్తో ఆయన్ని వివేచన చేస్తూ ఉన్నారు. ఆ వివేచన అనే పదంలోనే చాలా గొప్ప అర్థం ఉంది. వివేచన అంటేనే వివేకము అని అర్థం. వివేచనము అనే పదానికి వివేకించుట అని కూడా అర్థం ఉంది. మీ అందరికీ తెలుసు, శంకరుల వారు చెప్పినటువంటి వివేక చూడామణి అద్భుతమైనటువంటి గ్రంథం. మనం వివేకము అన్నప్పుడు, ఆలోచన అన్నప్పుడు దేహం గురించి, ఆత్మ గురించి, దివి జ్ఞానం గురించి ఆలోచించటం, విచారించటం, తెలుసుకోవటం, ఇవన్నీ కూడా మనకు అర్థాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ సాహిత్య వివేచన అనేటువంటి పేరు పెట్టడం అది చాలా సముచితంగా ఉంటుంది అనే విషయం మనం ఈ ప్రసంగం ముగిసేసరికి మీకు అర్థమైపోతుంది. అదేవిధంగా సాహిత్య వివేచన, సారస్వత వివేచన అనేటువంటి 2 గ్రంథాలు మనకు అందాయి తెలుగు సాహిత్యంలో ఇప్పటి వరకు. సాహిత్య వివేచన కోవెల సుప్రసన్నాచార్యులు గారు 1971లో ముద్రించారు. అంటే 1968 నుండి 1971 వరకు సాగించినటువంటి వ్యాసాలను కలిపి వారు జనధర్మ పత్రికకు సంపాదకులుగా ఉన్నప్పుడే వాటిని వ్యాసాలుగా ముద్రించి దాన్ని గ్రంథంగా తీసుకుని వచ్చారు. ఆ విధంగా మనకు సాహిత్య వివేచన అందింది. సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత, అనగా 1976లో సారస్వత వివేచన వచ్చింది, రాచమల్లు రామచంద్రారెడ్డి గారిది. ఇటు సాహిత్య వివేచన, ఇటు సారస్వత వివేచన, ఈ 2 గ్రంథాలు కూడా తెలుగు సాహిత్యంలో తెలుగు కవుల్ని ఉర్రూతలాడించాయి. కారణం ఏంటంటే ఒక కవికే తెలుస్తుంది తను, ముఖ్యంగా మనకు ఒక సాంప్రదాయ బలం ఉంది అంటారు సుప్రసన్న గారు. ఆ రోజున నన్నయ్య చెంపు మార్గంలో రాయటం, అటు పద్యాన్ని గద్యాన్ని తీసుకొని రావటం, పాల్కురికి సోమన ద్విపదను తీసుకొచ్చి పెట్టడం, తిక్కన వ్యవహారిక భాషను తీసుకొచ్చి పెట్టడం, ఇవన్నీ కూడా ఒక ప్రయత్నాలు చేస్తూ సాంప్రదాయాన్ని ఏ విధంగా కాపాడుతూ వచ్చారో మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా ఈ విమర్శ కూడా ఒక సాంప్రదాయకంగా వచ్చినటువంటిదే. ముఖ్యంగా మనకు తెలుసు, భారతదేశంలో మనకున్నటువంటి గ్రంథాలను కనుక చూసినట్టయితే విమర్శ 2 రకాలుగా చెప్పుకుంటాం. విమర్శ అనగానే ఆధునికమే గుర్తుకొస్తుంది, కానీ గతాన్ని మర్చిపోలేం కదా. గతమే మన బలం. కాబట్టి గతంలో చెప్పినటువంటి సౌందర్య శాస్త్రం లేదా అలంకార శాస్త్రం, అక్కడి నుంచి మనం చూసుకుంటే భరతుడు రాసినటువంటి నాట్యశాస్త్రం నుంచి మనం తీసుకొని వస్తే అది విమర్శకు అర్థం. కాబట్టి మనం భరతుడు, దండి, బామహుడు, ఇటువంటి ఆనందవర్ధనుడు, అగ్నిగుప్తుడు, క్రమంగా మనం ఈ ఆలంకారికులందరినీ దాటుకుంటూ ముందుకు చేస్తాం. ఆధునిక కాలంలోకి ప్రవేశించాం. ఇక్కడ సుప్రసన్న గారు మనకు ఆయన విమర్శ ఏ విధంగా కనపడుతుందంటే, అటు ప్రాచీనాన్ని ప్రేమించాడు, ఇటు ఆధునికాన్ని కూడా గౌరవించాడు. కాబట్టి ప్రాచీనం, ఆధునికం ఈ 2 కలబోతగా మనకి గ్రంథం కనపడుతుంది. దానికి నిదర్శనాలు
నా ప్రసంగంలో చూపిస్తాను. అంటే ప్రాచీనంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, ఆధునికంలో ఉన్నటువంటి క్రొత్తదనాన్ని తీసుకొచ్చి మేళవింపు జరిగింది. పాత కొత్తల మేలు కలయికగా సాగినటువంటి ఈ వ్యాసాల సంపుటి, సాహిత్య వివేచన. ఇది చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక నీరు చిమ్మే యంత్రం ఉంటుంది, ఫౌంటైన్ అని పిలుస్తాం మనం ఇంగ్లీష్లో. ఆ ఫౌంటైన్ నుంచి నీరు వస్తూ ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఈ వ్యాసాలన్నీ చదువుతూ ఉంటే ఒక ఫౌంటైన్ నుంచి నీరు చిమ్మినట్లుగా వస్తూ ఉంటుంది. అదే సరస్వత వివేచన వచ్చింది. అది రావటమే నిప్పులు నీళ్లు కలిపి చిమ్మింది. కాబట్టి సారస్వత వివేచన ఎక్కువ విమర్శలకు, ముఖ్యంగా అందులో దోషాలను చూపెట్టి మాట్లాడినటువంటి వ్యాసాలు కూడా చదివాను నేను. కాబట్టి మనం ఇక్కడ సుప్రసన్న గారిది ఉత్తమ గ్రంథం అని 1972లో గుర్తించినటువంటి తెలుగు సాహిత్య అకాడమీ వారు దాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అంటారు. ఆ అకాడమీ వారు ఉత్తమ విమర్శనా గ్రంథంగా దీన్ని గుర్తించడం జరిగింది. కోవెల సుప్రసన్నాచార్య గారు 17 మార్చి 1936లో జన్మించిన సంగతి మనందరికీ తెలిసే, మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ప్రతి మార్చిలో 17వ తారీఖు నుంచి నేను మా తెలుగు ఎంఏ విద్యార్థులకు సుప్రసన్న గారి గురించి చెప్తూ ఉంటాను, ఒక వారం 10 రోజుల పాటు. కారణం ఏంటంటే ఆయన పుట్టినరోజు మార్చి 17. మా పెంగిలి కళాశాల వడ్డేపల్లిలో ఆయన పుట్టినరోజు జరిపాం. ఆయన ఒక మంచి మాట అన్నారు అప్పుడు, ఆయన తాత్వికుడు. ఎంత గొప్ప తాత్వికుడు అని అంటే, ఆయన పుట్టినరోజు కేక్ కటింగ్ చేశారు. మా ప్రిన్సిపల్ గారు, అందరూ లేడీసే, ఉమెన్స్ కాలేజ్ కాబట్టి వాళ్ళందరూ కూడా కేక్ కట్టిస్తే ఒక మాట అన్నారు. ఆ రోజున మా అమ్మ నాకు పుట్టినరోజు చేసిందో లేదో సరిగా నాకు గుర్తులేదు, కానీ ఇంతమంది అమ్మలు అందరూ కలిసి మొట్టమొదటిసారిగా కేక్ కట్ చేయించారు నాతోటని ఒక గొప్ప మాట చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతమందిని అమ్మలతో పోల్చడం, ఆయనలో ఉన్నటువంటి ఒక గుణం ఎంత గొప్పదో అర్థమైపోయింది. అందుకే చేకూరి రామారావు అంటారు, ఆయన లోతైనటువంటి తాత్వికుడు అని చెప్తూ ఉంటారు. చేకూరి రామారావు రచనలో మనం గుర్తించేది ఏంటంటే, చేకూరి రామారావు గారు ఆ మాట అనటంలో చాలా లోతైన తాత్విక ఆలోచన కలవాడు, ఆలోచనీయ సాహిత్య ప్రతిపాదనలు చేసినవాడు సుప్రసన్న అని ఆయన తన వ్యాసంలో చెప్పారు. కాబట్టి చేకూరి రామారావు గొప్ప విమర్శకుడిగా, భాషావేత్తడిగా మనందరికీ తెలుసు. అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మీమూర్తి గారు అంటారు, ఆయన సామరస్యంతో సిద్ధించే విశ్వలయ భావన కలిగినటువంటి వాడు, అందుకే ఆయన సాహిత్య మార్గం ఏర్పడింది అని చెప్తారు. వీరందరూ కూడా చాలామంది సుప్రసన్న గారి విమర్శను అంగీకరించినటువంటి వాళ్ళు. ఆయన రాసినటువంటి ఈ విమర్శల్లో ముఖ్యంగా ఆయన విమర్శ గ్రంథాలు, నేను కవిత్వం జోలికి వెళ్ళటం లేదు, పరిక్రమ లాంటి గ్రంథాల మీద నేను రివ్యూ కూడా చేశాను దాని రిలీజింగ్ సందర్భంగా. అయితే ఆయన కవిగా ఎంత గొప్పవాడో అంతకు మించినటువంటి ఆలోచనలు, గొప్పతనం అంతా కూడా ఆయన విమర్శలో ఉందని నేను అంగీకరిస్తాను. దానిలో ముఖ్యంగా ఆయన రాసినటువంటి 11 గ్రంథాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఈ 11 గ్రంథాలు మనకు అందులో సాహిత్య వివేచన 1971లో వస్తే, సహృదయ చక్రం, అదేవిధంగా విశ్వనాథ మార్గం, భావుక సీమ, పోతన చరిత్రం సమీక్ష, అధ్యయనం, చందన శాఖి, తర్వాత సమర్చనంగా, సమర్పణంగా, తర్పణంగా, అంతరంగంగా, ఇవన్నీ కూడా టైటిల్స్. మంచి మంచి పేర్లు వెన్నుకొని విమర్శ గ్రంథాలకు పెట్టడం చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి అంశాలు కనుక మనం చూసినప్పుడు, ముఖ్యంగా ఈ ఇంతకుముందే అనుకున్నాం మనం, ఈ సాహిత్య వివేచనలో 8 అధ్యాయాలు ఉన్నాయని మనం గుర్తించాలి. ఇందులో మేలైన అంశాలు కనుక చూసినట్టయితే 8 హెడ్డింగ్స్గా, వ్యాసాలుగా కలిపి ముద్రించారు. మొట్టమొదటిది వచన పద్యం, దాని రూప పరిణామాన్ని గురించి చెప్పారు. అదేవిధంగా స్వాతంత్రోద్యమం తర్వాత ప్రగతివాద కవిత ఏ విధంగా ఉందని 2వ వ్యాసంలోను, పొరపాటి తిరుగుబాటు అన్నటువంటి అబ్బూరి రామకృష్ణారావు గారు చెప్పినటువంటి మాటను తీసుకొని అదొక వ్యాసంగాను, అదేవిధంగా
నవకవిత తత్వదర్శనం అనేటువంటి పేరుతోను, అదేవిధంగా నేటి కవిత అభివ్యక్తి అనేటువంటి మరొక వ్యాసం, దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం నగరంలో వాన ఎంత భయంకరంగా ఉందో, వెన్నులోంచి చలి పుడుతూ ఉంది, మన ప్రాంతాల్లో వరదలై పొంగుతూ ఉన్నాయి, ఊరు సగాన్ని ముంచేస్తూ ఉన్నట్టుగా ఉందని చెబుతూ ఉన్నారు, ఫోన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి నగరంలో వాన 2 గీతాలని ఆ రోజున కుందుర్తి రాసినటువంటి వ్యాసం 1969లో రాశారు. ఆ నగరంలో వానని రివ్యూ చేస్తూ ఆయన వ్యాసం రాశారు. అదేవిధంగా ఆధునికత అంతర్ముఖీనత అనేటువంటి వ్యాసం 7వది. చిట్ట చివరి వ్యాసం ఎవడు సహృదయుడు అని ఒక ప్రశ్న వేశారు మనం. దీంతో మనకు ఈ గ్రంథంలో మొత్తం 8 అధ్యాయాలు ఉన్నాయనే సంగతి మనకు అర్థమవుతుంది. అయితే మనం గుర్తించేటువంటి అంశాలు ఏంటంటే, ఇక్కడ ఈ వచన పద్యం అన్నప్పుడు మనకు కొన్ని విషయాల్లో, ముఖ్యంగా సాహిత్య వివేచన వ్యాసాల్లో మనం గుర్తించేటువంటి అంశాలు ఏంటంటే, ఇందులో వచ్చినటువంటి తెలుగు కవితాలోకంలో వచ్చినటువంటి పరిణామాలన్నింటినీ కూడా, ఉద్యమాలకు ఏది కూడా వదిలిపెట్టకుండా తన వ్యాసాల్లో రాయటం జరిగింది. ముఖ్యంగా భారతీయ సౌందర్య శాస్త్రాన్ని విడిచిపెట్టకుండా పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి అని సుప్రసన్న గారి ఆలోచన. ఇది గొప్ప ఆలోచన. కారణం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మనం భరతుడు నాట్యశాస్త్రం రాసిన దగ్గర నుంచి జగన్నాథ పండితురాయల వరకు నిరంతరంగా అలంకారికులు ఎంతో శ్రమించారు. వారు వ్యాఖ్యానాలు రాసి రస సిద్ధాంతాలను కనిపెట్టి అలంకార శాస్త్రాన్ని నిండుదనం తెచ్చినటువంటి వారి కృషిని గుర్తిస్తూ, అదేవిధంగా పాశ్చాత్య తత్వశాస్త్రవేత్తలు ఏవైతే చెప్పారో వాటన్నిటిని కలగలుపు చేసుకొని సమన్వయం చేసుకుంటూ సాగాలి అనేది ఆయన విమర్శకులకు ఆయన ఇచ్చినటువంటి ఒక సలహా. ఆయన దృష్టి అంతా కూడా విమర్శకుల మీద ఉంది. ఎందరో విమర్శకులకు ఆయన ఇంధనాన్ని అందించారు ఈ గ్రంథం ద్వారా. ఆ తర్వాత ఆయన తెలుగు విమర్శకుల్లో ఒక సమన్వయ బుద్ధితో అనుశీలన చేస్తూ ఉన్నారు అని అంటూ ఆయన మంచి ప్రతిపాదన చేశారు. ఆయన వచన కవితోద్యమం గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వినూత్నమైనటువంటి తేజస్సు ఏర్పడటం కలిగినటువంటి విమర్శ రావాలంటే మహాకవులంతా గొప్ప గొప్ప కావ్య దర్శులు కావటం కాక కవితాతత్వాన్ని స్వతంత్రంగా జిజ్ఞాస చేయాలి అని చెబుతూ ఉన్నాడు. అంటే స్వతంత్ర జిజ్ఞాస ఉన్నటువంటి వాడే మంచి కవిగాను మంచి విమర్శకుడుగాను ఏర్పడతాడని ఆయన ఉద్దేశం. ఆ తర్వాత వచన పద్యం రూపం పొందినటువంటి విధం, కవిత్వానికి ఎటువంటి అంశాలు ఏర్పడతాయి అన్నప్పుడు మనం చూస్తాం ఇక్కడ కవిత్వం ఏ విధంగా పరిణామం పొందుతూ ఉంది అనేది చాలా గొప్పదైనటువంటి అంశాన్ని మనం చూడగలుగుతాం. ఇదే ఆయన ఒక మంచి మాట తీసుకున్నారు, కవిత్వ ఆవిర్భావ వేళ అని దానికి ఆ పేరు పెట్టారు. మనం ఈ గ్రంథాన్ని ఎందుకు చదవాలంటే 2 విషయాల కోసం అని చెప్పాను. ఒకటి ఎవడు సహృదయుడు అని చెప్పడానికి, రెండవ అంశం ఈ కవిత్వం ఆరంభం ఎలా అవుతుంది అని చెప్పడం. ఉదాహరణకి నేను కవిని కాదు, అదే సుప్రసన్న గారి కవి కాబట్టి కవిత్వం ఎలా ఆరంభం అవుతుందో ఆయనకు మాత్రమే తెలిసింది. కాబట్టి ఒక కవి విమర్శకుడైతే ఎంత నిండుదనం వస్తో మనం గమనిస్తాం. అందుకే కవిత్వ ఆరంభ వేళ అనేటువంటి వ్యాసం నేను ఆయన ఎంఏలో 1980 ప్రాంతంలో చదివిన తర్వాత ఆశ్చర్యపోయాను. కవిత్వం ఇలా పుడుతుందా అని గ్రహించగలిగాను. కవిత్వం ఆరంభ వేళని 3 దశలుగా చెప్పారు ఆయన. ఇంతవరకు నేను చదివినంత వరకు కవిత్వం ఎలా పుడుతుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నాకు. కానీ ఆయన వ్యాసం చదివిన తర్వాత, విమర్శన గ్రంథం చదివిన తర్వాత కవిత్వం ఆవిర్భవించే విధానాన్ని 3 దశలుగా చెప్పారు. మొదటి దశ, అదే తొలి దశ, మధ్యస్థ దశ, చివరి దశ అని విభజించారు. మొదటి దశలో ఒక భావన జరుగుతుంది. కారణం ఏంటంటే భావుకుడు కాబట్టి కవి భావన చేయగలుగుతాడు. రెండవది మనం గమనిస్తే, రెండవ దశకు వచ్చినప్పుడు మొలకెత్తిన భావం ఊరికే పోదు.
కాబట్టి మొదటి దశలో భావన జరిగింది, రెండవ దశలో మొగ్గలేయటం మొదలు పెడుతుంది. ఆ భావానికి సరైనటువంటి రంగులు అద్దటం, ఆ భావానికి సరైనటువంటి దుస్తులు తొడగటం మనం గమనిస్తాం. మనసులో గూడు దిద్దుకుంటూ ఉంటుంది. అనేక గూళ్ళు దిద్దుకుంటాయి. ముఖ్యంగా రెండవ దశలో ఒక గూడు మనకు తెలుసు, అది ఏ రూపాన్ని పొందాలి అనేది ఆలోచించుకుంటుంది. అది కవిత్వం రూపంలో ఎటువంటి రూపాన్ని ఎన్నుకోవాలా. కాబట్టి ఆ కవిత్వం దెప్పతలో ఉండాలా, లేకపోతే 4 పంక్తుల్లో ఉన్నటువంటి పద్యంలో తీసుకోవాలా, ఉత్పలమాల తీసుకోవాలా, చంపకమాల తీసుకోవాలా అనేటువంటి ఆలోచన ఏర్పడిపోతుంది. అది రూపంలో అది కథగా మారచ్చు, నవలుగా మారచ్చు, ఏదైనా కావచ్చు. భావన కవితా రూపంలో పొందిన తర్వాత ఆ కవిత్వానికి భాషను అద్దటం మొదలు పెడతాం. దానికి ఎటువంటి భాష తొడగాలి అనేది ఆలోచించడం ఒక గూడు ఏర్పడుతుంది. ఒక గూడు రూపానికి ఏర్పడితే మరొక గూడు మనం గమనించేటువంటి భాషది ఏర్పడుతుంది. ఇక వచ్చిన భావన తన్నుకుంటూ ఉంటుంది మనసులో. దీన్నే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఎక్కడో పాఠం చెబుతూ ఉంటా, సెల్ ఫోన్ మోగుతూ ఉంటుంది. సెల్ ఫోను కూర్చుంటా నిద్ర కూసింతసేపు అన్నట్టు నండూరి సుబ్బారావు గారు చెప్తారు ఇంటి పాటల్లో. ఉండే గొంతుకలో నా కొట్లాడతాది కూసుంట నిద్ర కూసింతసేపు అంటాడు. అదే విశ్వనాథ్ అంటాడు, నాకు వచ్చినటువంటి భావన అది లోపలికి పోదు, బయటకి రాదు, ఈ తన్నులాట జరుగుద్ది అని ఆయన విశ్వనాథ్ తన మాటల్లో చెప్పాడు. అంటే అటు నండూరి చెప్పిన, ఇటు విశ్వనాథ చెప్పిన ఈ తన్నులాట, గుంజులాట ఇదంతా దేనికోసం అని అంటే తన్నుకొని రావటానికి, అభివ్యక్తీకరించడానికి. అందుకే సుప్రసన్న గారు అంటారు, కవిత్వం అంటే ఏమిటి అన్నప్పుడు అది ఒక భావన, ఆ భావన నుంచి అభివ్యక్తిగా మారుతుంది అని చెప్తారు. కాబట్టి ఈ భావన అభివ్యక్తి కలిస్తేనే చివరికి కవితా రూపంగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మొదటి దశలో భావనగా వచ్చింది, రెండవ దశలో గూడు 2-3 గూళ్ళు కట్టుకుంది, అది రూపంలోకి తర్వాత భాషలోకి ప్రవహించినటువంటి ఆ భావన క్రమంగా అభివ్యక్తీకరించబడుతుంది మూడవ దశలో. అప్పుడు కవి నెమ్మది పడతాడు. చాలామంది కవులను అడిగాను, ఇది నిజమేనా అని. చాలామంది చెప్పారు నాకు. నేను కాళోజీ మిత్రమండలిలో ఉండటం వల్ల చాలామంది కవులు వాళ్ళు చదివే కవిత్వాన్ని చూస్తారు. ఒకసారి నా స్వానుభవం అందులో జోడిస్తాను. ఆ రోజు మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళందరూ తప్పకుండా చదవాల్సిందే కవిత అని చెప్పారు. నాకు కవిత్వం రాదు, కథ మొదలు పెడితే చాలా దూరం పోతుంది. అందుకే ఆలోచించారు. నాకు మనసులో అంతకుముందే ఒక గూడు కట్టుకున్న ఆలోచన ఉంది. ఎందుకంటే వరంగల్లో జరిగినటువంటి అతి విషాదకరమైనటువంటి సంఘటన యాసిడ్ పోయటం. అప్పుడు కంపించిపోయాను 3 రోజుల పాటు. ఈ లోపల 3 రోజులు కంపించిన తర్వాత 4వ రోజున తోటా దెబ్బ తగిలింది. అటు యాసిడ్ పోత, ఇటు తోటా మోత కలిసి మానవత్వం చచ్చిపోయిందిరా అనిపించింది. ఆ 3 రోజులు బాధపడి చివరికి కాళోజీ మిత్రమండలిలో ఆ కవిత రాసి అందించిన తర్వాత 3 ముక్కల కవిత అందించాను. ఆ 3 ముక్కలే: యాసిడ్ టెస్ట్ హేయం హేయం, తూటా దెబ్బ గాయం గాయం, మానవతే మాయం మాయం. ఈ విధంగా కవిత రాసుకున్న తర్వాత నేను నెమ్మదించగలిగాను. ఇక్కడ నా గురువు గారిని నేను తలుచుకోగలిగాను. నిజంగా కవిత్వం ఎట్లా ఆరంభిస్తుంది? భావనతో ఆరంభమైంది. అది భావన బాధ కావచ్చు, ఇంకొక ఎమోషన్ కావచ్చు. ఆ తర్వాత అది ఒక రూపాన్ని దిద్దుకుంది. ఆ తర్వాత అభివ్యక్తీకరించబడింది. కాబట్టి నా తపనంతా, బాధనంతా నలుగురు ముందు పంచుకోగలిగాను. కాబట్టి నేను హాయిగా నిద్రపోగలిగాను. కాబట్టి ఒక సంఘటన నన్ను నిద్ర లేకుండా చేసింది కొన్ని రాత్రుల పాటు. ఆ తర్వాత ఎప్పుడైతే నేను కవిగా వ్యక్తీకరించగలిగానో నా బాధ అంతా తీర్చుకోగలిగాను, నలుగురితో పంచుకోగలిగాను. ఇది మిత్రమండలి నాకు చేసినటువంటి న్యాయం. అదేవిధంగా ఇక్కడ మా గురువు గారి ఆలోచన, నాకు ఈ కవిత్వ ఆరంభ వేళ అనేది ఎప్పటికీ జీవితాంతం గుర్తుండిపోయేటువంటి అంశం. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటాం, ఇక్కడ సుప్రసన్న గారి ఇంత తాత్వికుడు కావటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఆయన ప్రతిరోజు ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల నాకు చెప్తూ ఉండేవాళ్ళు. తను అరవిందుల గురించి, జిడ్డు కృష్ణమూర్తి గురించి, విశ్వనాథ గురించి, ఆ తర్వాత
మనకి శివానందమూర్తి గారి గురించి ఇట్లా చెప్తూ చెప్తూ వస్తున్నప్పుడు అరవిందులు ప్రభావం బాగా ఉంది ఆయన మీద. ఆ తర్వాత చూస్తే మనకు శివానందమూర్తి గారి ఆలోచనలు చెప్తూ ఉండేవాళ్ళు. ఒక 5గురి ఆలోచనల క్రమం ఫలితంగా ఆయనలో తాత్వికత బాగా పెరిగిపోయింది. ఆ తత్వాన్ని ప్రతిసారి చూపెడుతూ ఉండేవాళ్ళు. జీవితంలో చూపెట్టగలిగినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. నిజంగా ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఆయన శ్రీమతి చనిపోయారు అని తెలియగానే మా స్టూడెంట్స్ అందరం పరిగెత్తాం. ముందు నేను వెళ్ళి అందరికి ఫోన్లు చేశాను, మా మిత్రులందరూ వచ్చారు. అయితే ఆయన ఎట్లా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. దూరంగా వెళ్ళి నిలబడ్డాను. నేను ఎట్లా పలకరించాలి, నాకు మాటలు రావు. కానీ అక్కడ శవం ఉంది, ఆ ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్నారు. నేను దూరంగా నిలబడ్డాను. ఏమిటి దూరంగా నిలబడ్డావు అన్నారు. అందరూ వస్తున్నారు కదా అన్నారు. అందరూ వస్తే నీకేంటి, నువ్వురా అని దగ్గర పిలుచుకున్నారు. ఏదో చెప్పబోతున్నారు, పని చెప్తారేమో అక్కడ అనుకుని ఎదురు చూస్తూ ఉన్నా. ఆయన చెబుతున్నారు, మొన్న తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళ పుస్తకం వ్యాసంలో ముందు వ్యాసం నాది, ఆ తర్వాత వ్యాసం నీది ప్రింట్ అయిని చదివాను, బాగుంది అని చెబుతున్నారు. నాకేం అర్థం కాలేదు. అక్కడ చూస్తే శవం. ఇంత గొప్ప వేదాంతి మన మధ్య ఉన్నాడా, ఇంత తాత్వికుడు ఉంటారా అని అనిపించింది. జీవితంలో నేర్చుకోవాల్సింది అది. నేను అడిగాను, ఇది బాధగా ఉంది అన్నప్పుడు ఆయన అన్నారు, తప్పవు, ఆపగలమా అన్నారు. అప్పుడు కూడా చదువు గురించి, సాహిత్యం గురించి ఆలోచించే వివేచన చేస్తూ ఉన్నాడు కాబట్టి నిరంతర చింతనాశీలి అని నాకు బాగా అర్థమైంది. ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి అంశాల్లో మరొక మేలైనటువంటి అంశం మనకు కనుక ఆలోచించినట్టయితే, ఈ ముఖ్యంగా ఆ రోజు ఆయన నేటి కవిత అనేటువంటి ఒక వ్యాసంలో ఆయన చెప్పినటువంటి అంశాలు చూసినట్టయితే, కవులు 2 రకాలు అని చెప్పాడు. ఒకటి ప్రయోగవాదులు, రెండవది ప్రగతివాదులు అని చేర్చాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక్కొక్క కవిది ప్రయోగవాద, ప్రగతివాద అని నిర్ణయించుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టాను. అట్లా చూసినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, ప్రయోగవాదికి సామాజిక బాధ్యత ఉండదు అన్నాడు. అదేవిధంగా ప్రగతివాదికి సామాజిక బాధ్యత ఉంటుంది అన్నాడు. చాలా గొప్పగా డిఫైన్ చేశారు, నిర్వచించారు అని అనిపించింది. ఇట్లా ప్రగతివాదాన్ని బాగా సమర్థించినటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయన చూసినటువంటి ప్రగతివాద కవిత్వం అంతా చూస్తే ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మనకు ఆయన చెప్పినటువంటి ఒక డెఫినేషన్ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకోసం అంటే, అభివ్యక్తి ప్రాధాన్యత ఉండాలి అని చెబుతూ, నూతనమైనటువంటి అభివ్యక్తి హఠాత్తుగా పుట్టుకురాదు అంటాడు. ఒక్క రోజులో వచ్చేది కాదు, ఇది ఒక ప్రయత్నపూర్వకంగా జరుగుతూ వస్తుంది అని నూతనమైనటువంటి అభివ్యక్తిని గురించి ఆయన చెప్పేటువంటి ఆలోచన. అట్లాగే కావ్య పరిణామం అన్నప్పుడు అది కొత్తవి వచ్చి చేరుతూ ఉంటాయి అంటాడు. అదేవిధంగా వర్తమాన కవితకు ఒక స్వరూపం అనేది ఇచ్చేటప్పుడు గతాన్ని కూడా గ్రహించాల్సి ఉంటుంది అని చెప్తూ, ఆయన చెప్పినటువంటి అంశాలన్నీ కూడా అంతే. ఆయన స్పందించినటువంటి తీరు మనందరికీ తెలుసు. ఓరుగల్లు మొదటి నుంచి సాహిత్యానికి పుట్టినీళ్ళు. కారణం ఏంటంటే, ఎప్పుడైతే తెలుగు కవిత్వం దిగంబరంగా తిరగటం మొదలుపెట్టిందో అప్పుడు ఒక అవసరం కోసమే, సామాజిక అవసరం కోసమే చేతనావర్త కవులు పుట్టుకొచ్చారు. వారు కవిత్వాన్ని ద్వేషించలేదు, వారు చెప్పినటువంటి కవితా విధానాన్ని తప్పుపట్టారు. కాబట్టి చేతనావర్తంలో అద్భుతమైనటువంటి కవులు పేరవరం జగన్నాథం గారు, తర్వాత సుప్రసన్న గారు, వే నరసింహారెడ్డి గారు, సుబ్రత్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉండి చేతనావర్త కవిత్వాన్ని మనకు అందించారు. అదే తపన సుప్రసన్న గారిలో కవిత్వం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కవిత్వాన్ని ఆయన చెబుతూ ఉంటాడు, రాణి రాణి అని చెబుతూ ఉంటాడు. కవిత్వంలో కొత్తదనం రాని, పాతదనాన్ని ఉండని, కొత్తదనాన్ని చేర్చుకుంటూ పో, అప్పుడు తెలుగు కవిత్వం సౌందర్యవంతంగా అవుతుంది అంటాడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి అంశాల్లో ముఖ్యంగా నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, కుందుర్తిని చాలా అద్భుతంగా చెప్పాడు.
నగరంలో వాన 2 గీతాలు అని దాన్ని రివ్యూ చేయటం జరిగింది. ఆ రివ్యూలో ఆయన చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, నగరంలో వాన ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి అంశాలు మనకు కుందుర్తి ఆయన ఆలోచన చాలా స్పష్టత బాగా కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే తెలంగాణ లాంటి కావ్యాలు రాశాడు. ఆయన రాసినటువంటి ప్రతి ఒక్కటి కూడా వచన కవిత్వోద్యమానికి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి. మంచి వచన కవిత్వాన్ని తెలుగులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి కుందుర్తి అందుకే అంటారు ఆయన శ్రీశ్రీ మహాప్రస్థానం ఒక ప్రగతివాద కవిత్వానికి భూమికగా పోషించింది. ఒక చివర మహాప్రస్థానం ఉంటే రెండవ చివర కుందుర్తి రాసినటువంటి తెలంగాణ ఉంటుంది అని చెప్పాడు. ఆ విధంగా అద్భుతమైనటువంటి గ్రంథం రాసినటువంటి కుందుర్తిని శ్లాఘిస్తారు సుప్రసన్న గారు. ఆ తర్వాత నగరంలో వాళ్ళలో చాలా మనకు కనిపించి అంతా స్తంభించిపోయింది అనుకుంటాను అన్నాడు. వర్షం వచ్చింది, అంతా ఎక్కడెక్కడ స్తంభించిపోయింది అనుకుంటే అరగంటలో అనంత కోటి దృశ్యాలు. వాన ఆగిన తర్వాత తెలుస్తుంది మనకి ఎంత నష్టం జరిగింది అని. కాబట్టి నగరంలో వర్షం వచ్చినప్పుడు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు. ఆ తర్వాత మనకు తెలుసు ఉత్పల సత్యనారాయణాచార్య గారు ఈ జంట నగరాలు హేమంత శిశిరాలని చాలా అద్భుతంగా జంట నగరాల మీద రాశారు. నేను ఈ నగరంలో వాన కానీ ఈ జంట నగరాలు కానీ హైదరాబాద్ పోయినప్పుడల్లా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటా. వర్షం వచ్చిందంటే భయం పట్టుకుంటుంది. ఏ డ్రైనేజీలు కుంగిపొర్లతాయో ఎందులో పుట్టుకుపోతామో తెలియనటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ ఇంకా బాగుపడాలని కోరుకుంటాను నేను. అదేవిధంగా వరంగల్కి మాత్రం అటువంటి పరిస్థితి రావద్దు. నీరు పల్లానికి పోతూ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి నీరు అంత ఇబ్బంది పెట్టలేదు. కానీ హైదరాబాద్ని మాత్రం చెరువులు ఊడిపోయి నగరాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. భూమి మీద పస్తులున్న మనుషులను చూసి ఆకాశం కంటతడి పెట్టినట్లుగా వర్షం వచ్చిందని కుందుర్తి తన కవిత్వంలో చెప్తాడు. అదేవిధంగా సూర్యుని గురించి చెప్తూ అత్తారింటికి వెళ్ళే కొత్త పెళ్లి కొడుకుల అప్పుడే పూడ్చాడు సూర్యుడు అంటాడు. ఇంకా ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే కనిపించని ఒక ఆశ, ఒక తలుపు, ఒక మెరుపు, ఒక దీపం మారిపోయింది, ఒక యుగం మారిపోయింది అంటాడు. ఇంకా నాకు అనిపించేది ఏంటంటే కవిని ఎంతగా సమర్థించాడంటే కుందుర్తి నాకు చెవుల్లో రింగుమంటూ ఉంటాయి. కవి సామాన్యుడు కాదు, మనందరికీ తెలుసు. తనకు మిగిలిన కొద్ది సమయాన్ని నాట్ల వెంకటేశ్వర గారు ఒక దగ్గర రాస్తారు, కవికి ఎవరు జీతం ఇవ్వరు, కవికి ఎవరు డబ్బులు ఇవ్వరు. కవి తన సొంతంగా కవిత్వం రాసుకోవాలా, అది ఇక్కడ ఉద్యోగం అంతా రోజంతా చేసుకొని రేతిపూట నిద్ర మానుకొని వాడు కవిత రాసుకొని మళ్ళీ పిఎఫ్ పెట్టి లేకపోతే ప్రావిడెంట్ ఫండ్ తోటి రిటైర్మెంట్ డబ్బులతోటి పుస్తకాలు వేసుకొని అది కనిపించిన వాడికల్లా ఇచ్చుకుంటూ పోతాడు. అమ్ముకుందామంటే కొనేవాడు లేడు. అటువంటి కవిని చాలా అద్భుతంగా చెప్తాడు. కవి నిజమైనటువంటి వాడు అని చెప్పడానికి కుందుర్తో మాట అంటాడు. నిజమైన జనధర్మం పలికే నోరు, నిజమైన జనధర్మం పలికే నోరు లోకంలో కవిది ఒక్కటే అంటాడు. నాకు ఇది బాగా నచ్చింది. ఎంతరో రాజకీయ నాయకులు నాకు మిత్రులు ఉన్నారు, వాళ్ళు నిన్న చెప్పిన మాట ఇవాళ చెప్పారు. కానీ కవి ఒకే మాట ఎక్కడైనా ఎప్పుడైనా అదే విధంగా చెబుతూ ఉంటాడు. కాబట్టి కవికి మనం జోహార్లు అర్పించాలి. ఆ తర్వాత నగరంలో వాన తర్వాత మనం 7వ వ్యాసంలోకి ప్రవేశిస్తే ఆధునిక కవిత అంతర్ముఖీనత అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సమయాన్ని కూడా నేను గమనిస్తూ ఉన్నాను మిత్రులారా. కాబట్టి 7వ వ్యాసంలో ఆధునిక కవిత అంతర్ముఖీనత అని ఒక మంచి వ్యాసం మనకు అందించారు. అందులో ఆధునిక కవిత్వం, ఆధునిక జీవితం, చాలామందికి ప్రాచీన కవిత్వం కష్టపడి అర్థం చేసుకోవచ్చేమో కానీ ఆధునిక కవిత్వం అర్థం కావటం తేలిక కాదు. దాన్ని చెప్పడం మరీ కష్టమైనటువంటి పని. ఒక్క నిమిషంలో అయిపోయింది అనిపిస్తారు కానీ నిజంగా కాదది. దాని వెనుక ఎంతో బాధ గూడు కట్టుకొని ఉంటుంది, ఎన్నో విషయాలు గూడు అల్లుకొని ఉంటాయి. కాబట్టి ఆధునిక కవితను మానవ జీవన కల్లోలం నుండి విముక్తి వైపు పయనించే స్వతంత్ర విచారశీలాన్ని అంతర్గర్భితంగా పొదువుకున్నదే ఆధునిక కవిత అని ఒక నిర్వచనం చెప్పారు సుప్రసన్న. భావకవుల్లో ఆధునికత, అంతర్ముఖీనత ఈ రెండు ప్రగతివాద కవుల వల్ల విచ్ఛిత్తి పొందింది. ఇక్కడ మనం గమనించే అంశం ఏంటంటే ఆయన ఖండకావ్య రచనల్ని గురించి చెప్పాడు. మనందరికీ తెలుసు స్నేహలత,
రాయపురులు రాసినటువంటి ఖండ కావ్యాలు మనకు తెలుసు. అయితే ఆధునిక కవులు కూడా ఖండకావ్య రచనలు చేశారు. అందులో మనందరికీ ఆరాధ్యనీయుడు అనుముల కృష్ణమూర్తి గారు, ఆయన రాసినటువంటి గ్రంథాలు మనకు తెలుసు. దాన్నే సుప్రసన్న గారు చెప్తారు. అదేవిధంగా అనుముల కృష్ణమూర్తి గారు, బాలగంగాధర్ తిలక్, సంపత్ కుమార్ గారు, కేతవరపు రామకుడి శాస్త్రి గారు, వీరందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి కవిత్వాన్ని మనకు అందించారు ఇవి ఖండకావ్యాల రూపంలో. అందులో మచ్చుకి ఒక ఖండకావ్యం ఒకే ఇద్దరం అనేటువంటి చిన్న కవితను మీకు పరిచయం చేస్తాను. కారణం ఏంటంటే ఒకే ఇద్దరం అందరికీ అందిందని కూడా నేను అనుకోను. మా గురువు గారు కాబట్టి వాళ్ళ పుస్తకాలన్నీ చదవాలనేది నా ఆశయం. కాబట్టి కేతవరపు రామకుడి శాస్త్రి గారు ఒక మంచి మాట చెప్పారు. ఆ మధ్య వివాహాల గురించి మాట్లాడేటప్పుడు ఇదే పద్యం తీసుకొని చెప్పాను. కారణం ఏంటంటే ఈ మధ్య హైటెక్ సిటీలో ఆకులు వాళ్ళే తీసుకుంటారు, మళ్ళీ తిరిగి ఇచ్చేసుకుంటూ ఉంటారు. మన అందరికీ తెలుసు, విడాకులు అయిపోయినాయి. ఆకులు ఇవ్వటం ఒక ఆచారం. ఆకు మనందరికీ తెలుసు, అది తమలపాకే కావచ్చు. మనం వివాహాలు ఈ అమ్మాయి కావాలంటాడు, మళ్ళీ వద్దని వాళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించింది. దానికి కారణం ఏంటి అని అంటే ఓ కవి మాత్రమే చెప్పగలరు. ఏ డాక్టర్ కానీ సైకాలజిస్ట్ కానీ చెప్పలేనటువంటి మాటను ఒక ఖండకావ్యంలో చూశాను. అది మేము ముందు ఉంచుతూ ఉన్నాం. ఆయన ఏం చెప్తారంటే అంతర్ముఖ్యత్వం ఏ విధంగా ఉందో కూడా మనం ఇందులో గమనించవచ్చు. మనం లోతుకు వెళ్ళి ఆలోచించినప్పుడే మనకు అర్థం అవుతుంది కవి. ఈ విడాకుల సమస్య రాకుండా చేసుకోవచ్చు, భార్యాభర్తల పంచాయతీలు రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా కుటుంబాల్లో మనకు శాంతి నెలకొనేటట్టు చేయొచ్చు అనేది ఈ పద్యానికి ఉదాహరణ. దీని భావాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళ ఇంట్లో పంచాయతీలు ఉండవు అనేది నాకు అర్థమైపోతుంది. అందుకే అంటాడు ఆయన ఒక ఫిలసాఫికల్గా ఏం చెప్తాడంటే కేతవరపు రామకుడి శాస్త్రి గారు ఒకే ఇద్దరం అనే ఖండ కావ్యంలో మార్పు కూర్పుల నేర్పుల మంత్రగాడు, మార్పు కూర్పుల నేర్పుల మంత్రగాడు, విశ్వ సృష్టికి మూలము ప్రేయసి, తదీయ లీలా విలాసములెన్నోగానా, తదీయ లీలా విలాసములెన్నోగానా, కాలముఖ రీతి ఏ రీతి గడువగలదు, మార్పు కూర్పుల నేర్పుల మంత్రగాడు, విశ్వ సృష్టికి మూలము ప్రేయసి, తదీయ లీలా విలాసములెన్నోగాన, కాలముఖ రీతి ఏ రీతి గడువగలదు. ఇది రామకుడి శాస్త్రి గారు చెప్పినటువంటి ఒక జీవన సత్యం. దాన్ని అర్థం చేసుకుంటే మన ముందు తరాలు బాగుంటాయి అనేది నా ఆలోచన. ఆ తర్వాత మనం గమనించినటువంటి అంశం ఏంటంటే ఈ ఆధునిక కవుల్లో మాదిరాజు రంగారావు గారి గురించి చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు. సమయభావం దృష్ట్యా దాన్ని తగ్గించుకొని ఇక చివరి అధ్యాయంలోకి ప్రవేశిస్తాను. అంటే ఇక్కడ చివరి అధ్యాయం ఎవడు సహృదయుడు అనేది. ఇది నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చదువుకున్న తర్వాత అది నాకు బాగా ఆకట్టుకుంది. కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, భరతుడు రాసినటువంటి నాట్యశాస్త్రం కనుక చదివితే నాట్యశాస్త్రంలో చాలా విషయాలు చెప్తాడు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకడికి పాట నచ్చుతుంది, ఒకడికి నచ్చదు. నచ్చకపోవటానికి కారణం ఏంటి? ఎందుకు నచ్చుతుంది అంటే వాడు మనసు పెట్టకపోవచ్చు, వాడి అనుభవానికి రాలేకపోవచ్చు, అవసరానికి రాలేకపోవచ్చు, ఎన్నో కారణాలు ఉంటాయి. అందుకే నాకు గిరిజా మనోహర్ బాబు గారు సహృదయ పెడుతున్నాను అనగానే నాకు చాలా హత్తుకుపోయాను. ఎందుకంటే ఆ పదమే నన్ను బాగా ఆకట్టుకునే పదం. తెలుగు సాహిత్యంలో గొప్ప పదం అనిపించిందంటే సహృదయుడే. కాబట్టి సహృదయ సంస్థను వారు చేసేటువంటి సేవలు మనందరికీ తెలిసినవే. ఆ పేరే అంత అద్భుతమైంది. ఎవరు సహృదయుడు అని ప్రశ్నించారు సుప్రసన్న గారు. నిజంగా సహృదయుడని ఎవరిని అనాలి? కవిని అందామా, పాఠకుడిని అందామా? పాఠకుడు అనేది విశేషమైనటువంటి పాఠకుడు, అతడే విమర్శకుడు. అన్నప్పుడు ఎవడు సహృదయుడు అని చెప్తూ ఆయన మాట అంటాడు. సహృదయ శబ్దం మనకు తెలుసు, అభినవ్ గుప్తుడు నిర్వచించాడు అనే సంగతి తెలుసు. అయితే కావ్యానుశీలనతో మనసు అర్థంగా స్వచ్ఛమవుతుందో, కవి వర్ణించే వస్తువుతో తన్మవీ భావం పొందుతామో వాడే సహృదయుడు అంటాడు. అంటే సహృదయుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అన్నప్పుడు
భావుకత, నిరంతర కావ్యానుశీలనం, ఆస్వాదోన్ముఖత ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. అంటే ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఏ విధంగా 3 అంశాలు ఉన్నాయో అదేవిధంగా సహృదయుడు అనగా విశేషమైనటువంటి పాఠకుడు లేదా పాఠకుడు, వాడికి ఈ 3 లక్షణాలు ఉంటే వాడు సహృదయుడిగా మిగిలిపోతాడు. ఆధునికంగా మనం గమనించినటువంటి అంశం ఏంటంటే సహృదయత కల పాఠక విమర్శకుడు కవి చాతుర్యాన్ని గ్రహిస్తూ కవి పరమార్థాన్ని మనసు లోతుల్లో సాక్షాత్కరించుకోవాలని గొప్ప మాట చెప్పారు. మనసులో సాక్షాత్కరించుకోవాలి. చివరి ముగింపుగా ఒక స్వానుభవ అంశాన్ని చెప్తాను. మీ అందరికీ తెలుసు, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసినటువంటి అమృతం కురిసిన రాత్రిలో పోస్ట్ మ్యాన్ గురించి చాలా అద్భుతమైనటువంటి ఖండిక. నాకు బాగా హత్తుకుంది. చదువుతూ పోయేసరికి నేను పోస్ట్ మ్యాన్ని గమనిస్తూ పోయే కొద్దీ మా పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు తెస్తూ ఉంటాడు. ఒకరోజు దృశ్యం నన్ను బాగా ఆకట్టుకుంది. విపరీతమైన ఎండ, మే నెల కాబట్టి సెలవులే కాబట్టి ఎదురుగా చూస్తూ ఉన్న ఆ పోస్ట్ మ్యాన్ కష్టపడుతూ వచ్చి నాకు ఉత్తరం అందించాడు. ఆ ఎండలో దిమ్మదిరిగిపోయేటువంటి ఎండ పోస్ట్ మ్యాన్ ఇవ్వగానే నాకు వెంటనే ఈ కవిత గుర్తుకొచ్చింది. మనసులో హత్తుకుపోతుంది కదా. కాబట్టి తిలక్ కవిత గుర్తుకు రాకనే పోస్ట్ మ్యాన్ని తీసుకొచ్చి నేను కూర్చున్న కుర్చీలో కూర్చోబెట్టి ఆయనకు మంచినీళ్ళు తెచ్చిచ్చి ఇక మళ్ళీ ఏం చేయటం అని కూల్ డ్రింక్ తీసుకొచ్చి చేతులు పెట్టాను. ఆయన మంచినీళ్ళు తాగాడు, కూల్ డ్రింక్ తాగాడు. తాగిన తర్వాత నాతో ఏమైనా పనుందా అన్నాడు. నేను మూర్చిపోయాను. ఆయన ప్రైమ్ మినిస్టరా, పోస్ట్ మ్యానా, ఏమిటి ఆయనతో పనే ఉంటుంది, నాకు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు అనేది నాకు అర్థమైంది. ఎందుకు అట్లా అన్నామన్నా, ఆ పనులేంది కూల్ డ్రింక్ ఎందుకు ఇస్తారు, మంచినీళ్ళు ఎందుకు ఇస్తారు, పిలిచి అడిగితేనే ఇవ్వటం కష్టంగా ఉన్న రోజుల్లో అన్నాడు. అమ్మో, చాలా ఆశ్చర్యపోయారు. ఇక ఆయన పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోతూ ఉన్నాడు. అట్లా కాదు, నేను దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవిత్వానుగులో చదివాను, అది ఇదని చెప్పాను. నాకేం అర్థం కాలే అనుకుంటూ పోయాడు. పోయిన తర్వాత పోయేటప్పుడు ఆయన చివరి మాటగా చెప్పిన, ఇప్పుడే నీకు అర్థం కాదులే, తర్వాత తెలుస్తా అన్న. వెంటనే తెల్లారి ఆ పోస్టల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడాడు. మా పోస్ట్ మ్యాన్ డ్రెస్ వేసుకుంటాడు, క్యాబ్ పెట్టుకుంటాడు, అచ్చం పోస్ట్ మ్యాన్ లాగే ఉంటాడు. కాబట్టి ఆ పోస్ట్ మ్యాన్కి మనం ఏం న్యాయం చేయవచ్చు, ఆయన రిటైర్మెంట్కి ఉన్నాడు అన్నప్పుడు ఆయన అన్నాడు, అయ్యో మాకు అవార్డ్స్ ఉంటాయి సార్, జనవరి 26 సందర్భంగా ఏమి ఇస్తాం, ఈసారి తప్పకుండా మీరు ఒక మంచి రికమెండేషన్ చేయండి, అయితే నేను అంత ప్రొఫార్మా పంపుతాను. ఆయన 5 పేజీల ప్రొఫార్మా పంపాడు పోస్ట్ మ్యాన్ గురించి, ఏ సందర్భాలను అబ్జర్వ్ చేసి రాసి పంపించాను. ఆయనకు అవార్డు వచ్చింది. అవార్డు వచ్చిన తర్వాత తెల్లారి నా దగ్గరకు వచ్చి చెప్పాడు, సార్ మీ వల్లనే అవార్డు వచ్చిందంట అన్నాడు. ఇప్పుడు అర్థమైందా అన్న. అయింది సార్ అన్నాడు. సరే, డ్యూటీ బాగా చేసావు, అందుకోసమే చాలా సంతోషం అనిపించింది. నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అని చెప్పారు. కాబట్టి కవులారా, మీరు తలుచుకుంటే కదిలించగలరు ఈ దేశాన్ని, ఎవరినైనా సరే ముద్ర పడేటట్లు చేయగలరు. కాబట్టి కవులందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మీ కవిత్వం ఉంటుంది. అదేవిధంగా ఈ వర్తమాన సమస్యల్ని వివరించినటువంటి గ్రంథం మనకు సాహిత్య వివేచన. దీనికి ఈ తత్వ విచారణ అనేది కవితాపరంగా సాగించారైనా. నేను ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉంది, సమయం దృష్ట్యా తగ్గించుకున్నాను. ఈ సాహిత్య వివేచన అజరామరంగా గుర్తిద్దాం. ధన్యవాదాలు అందరికీ. నమస్కారం సార్. కృష్ణారావు గారు, నేను రామ్మూర్తి. చాలా చక్కగా, అంటే మాటలు రాకుండా చేశారు మాకు. చివరిగా కదిలించారు కూడా పోస్ట్ మ్యాన్ కవితతో మాకు మనల్ని కదిలించారు కూడా. ఇంకా మీకు అంటే మేము మాట్లాడేటందుకు ఏమీ లేనటువంటి ఒక స్థితికి తీసుకెళ్లారు. మీకు చాలా కృతజ్ఞతలు సార్. అంటే ఒక కదిలించగలిగిన, అది ముఖ్యంగా ఒకటి సుప్రసన్న గారి సాహిత్యం కావటం, దాంట్లో బాలగంగాధర్ తిలక్ ని మీరు కోట్ చేస్తూ అమృతం కురిసిన రాత్రి, నిజంగా అమృతం కురిసినటువంటిది. దాంట్లో ఒక ప్రాక్టికల్ సన్నివేశాన్ని తీసుకొచ్చి జీవితానికి అన్వయించుకునే కవిత్వాన్ని వివరించిన తీరు చాలా సూపర్ సార్. మీకు చాలా కృతజ్ఞతలు. సరే, కృష్ణమూర్తి గారు, గిరిజమనోహర్ గారు ఒక్క నిమిషం మాట్లాడారు. గిరిజమనోహర్ గారు, మిత్రుడు మా కృష్ణారావు గారు మాట్లాడడానికి మనకి ఏమి మిగలకుండా చేశాడు.
ఎందుకంటే సుప్రసన్న గారిని అంచనా వేయడం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ గ్రంథంలో వారు చూపినటువంటి మార్గాలు ఏమేమి, సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి కావలసినటువంటి ఆకరాలు ఏమేమి ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. మొట్టమొదలు సారస్వత వివేచన రాచమల్లి రామచంద్రారెడ్డి గారిది. ఆయన విమర్శకుల్లో యమధర్మరాజు అంటుంటారు. కాకపోతే కొంచెం రంధ్రాన్వేషణ ఎక్కువగా ఉంటుంది. ఏ కవినైనా ఆ రంధ్రాన్వేషణతో చూసినప్పుడు చాలా మంది కవుల్లో కనిపిస్తూ ఉంటాయి. దాని నుండి ఈ ఎవడు సహృదయుడు అనేటువంటి విషయాన్ని గమనించి సాహిత్యాన్ని అధ్యయనం చేసి వివేచన చేస్తే అది సుప్రసన్న గారి సాహిత్య విమర్శ అవుతుంది. వ్యక్తిగతంగా ఆయన ఎంతటి తాత్వికుడో, సాహిత్య రీత్యా సాహిత్య తత్వాన్ని అధ్యయనం చేసి మనకు అరటిపండు ఒలచినట్టు చెప్పగలగడంలో, ఆధునిక కవిత్వాన్ని అంతర్ముఖీనత దిశగా కానీ లేదా తాత్విక దిశగా కానీ మనం విమర్శించి విశ్లేషించుకునేటప్పుడు ఏ విధంగా ఆలోచించాలో చాలా సూక్ష్మంగానే ఉన్న పరిధిలోనే మనకు అవగతం చేసేటట్టు మిత్రులు చెప్పారు. ముఖ్యంగా దేవరకొండ బాలగంగాధర తిలక్ శత జయంతి సంవత్సరం ఇది. పోస్ట్ మ్యాన్ కవిత్వం ఆచార్య తంగిరాల సుబ్బారావు గారు ఇప్పుడు బెంగళూరులో ఉంటారు. ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేవారు. ఆయన తిలకు స్నేహితుడు కాబట్టి ఆయన అడిగినప్పుడు ఈ కవిత రాశాడు. చివరి వాక్యం, పోస్ట్ మ్యాన్ ఇక్కడ ఇంట్లో నుంచి మనకు ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు సముద్రంలోకి నడిచిపోతున్న ఏకాకి నౌక చప్పుడు అనేటువంటి ఒక చక్కని వాక్యంతో ఆ కవిత ముగిస్తాడు. చాలా అద్భుతమైన కవిత. ఆ కవిత ఒక్కటి చాలు మనము సాహిత్య వివేచనను అర్థం చేసుకోవడానికని మిత్రుడు కృష్ణారావు గారు అనుభవపూర్వకంగా చెప్పారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కృష్ణమూర్తి గారు కృతజ్ఞతలు చెప్తారు. ఇప్పటి వరకు సుప్రసన్న గారి సాహిత్య వివేచన గ్రంథం పైన తమ అద్భుతమైనటువంటి ఆలోచనలు పంచుకున్నటువంటి వాసిరెడ్డి కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సుప్రసన్న సాహిత్య వివేచనలో ఇది 6వ సభ. ఈ సభ కూడా చాలా విజయవంతంగా జరిగిందని భావిస్తున్నాను. మంచి ఆలోచనలు పంచుకొని సుప్రసన్న గారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క ఆలోచనలు అర్థమయ్యే రీతిలో చెప్పినటువంటి కృష్ణరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి పెద్దలు చాలామంది వచ్చినారు. ప్రొఫెసర్ సుదర్శన్ రావు గారు కానివ్వండి, డాక్టర్ కేఎల్వి ప్రసాద్ గారు కానివ్వండి, రవీంద్ర గారు, మమత గారు, రామశాస్త్రి గారు, హనుమంతరావు గారు, కృష్ణారావు గారి కలీగ్స్ ఉన్నట్టుంది కొంతమంది, సంధ్యారాణి గారు, మమత గారు, శారద గారు, వీళ్ళందరూ కూడా వచ్చినారు. సభ చాలా చక్కగా జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈ పరంపరలో వచ్చే వారాల్లో వచ్చే శనివారం మళ్ళీ కార్యక్రమం ఉంటుంది, ఆ తర్వాత ఉంటుంది. డాక్టర్ మైలోబ్ శ్రీనివాసరావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రసన్న గారి నృసింహ ప్రపత్తి పైన వారు మాట్లాడతారు. అట్లాగే లక్ష్మణ చక్రవర్తి గారు, డాక్టర్ హర్నాథ్ గారు, ఇప్పటి వరకు మనం అనుకున్నటువంటి పెద్దలు, ఇంకా మిగతా వాళ్ళు, ప్రొఫెసర్ ఐలయ్య గారు కూడా మళ్ళీ ఒకసారి వచ్చేసి వారి సాహిత్యం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంకా పెద్దలు కూడా మాట్లాడతారు. ఈ కార్యక్రమం మనం ఎంతకాలం అయితే అంతకాలం సజావుగా నడిపించుకుందాం అనేటువంటిది ఆలోచన. ఇప్పుడు శ్రీకృష్ణ స్థితితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. 10 పద్యంబులు వ్రాసి గర్వపడి తత్ప్రఖ్యాతి నాశించి పాడెద గొంతెత్తి సభగ్రవేదికలపై డెందంబు పొంగన్ శుభాస్పద దానన్ కరతాళ మాత్ర ఫలమే ప్రార్థించెదన్ రమ్ము నీ పదసీమన్ పసివాని బోలె పలికింపన్ గోపికా వల్లభా. నమస్కారం. స్వస్తి.